కూటంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? మరి ఈ రోజున అనేక కూటాలకైతే పరిగెడతారు. అసలు ముఖ్యమైన కూటం ఏంటంటే ఈ ఆదరణ కూటంలో అసలు మరణం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి తెలుసుకునే మాటలు వినాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలని ప్రభు మీద భారం వేస్తూ నేను ప్రార్థన చేస్తానమ్మా. చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన, ఇదిగో రక్తం పంచుకున్న బిడ్డ ప్రభువా, ఏం జరిగిందో అది నీకు తెలుసు నాయన. ఎలాగ వాళ్ళు ఉన్నారో నీకు తెలుసు. నీ చిత్తమేంటో వారు తెలుసుకోవడానికి, నీ వాక్యమును నమ్మడానికి సహాయించి, వాళ్ళకి ఆదరణ దయచి, ఓదార్పును దయచి, నిలబడిన ఈ సేవకుడు బలహీనుడు నాయన. ఈ సేవకుని నోట మీ మాటలుంచి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ, శ్రేష్టమైన మాటలు చాలా జాగ్రత్తగానండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ ఆదరణ కూడికి వచ్చిన మీ అందరికి కూడా మరి దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం భావించాలి. చూడండి, 89వ కీర్తన 47వ వచనం నుంచి ప్రారంభం చేసుకుందాం. అందరు జాగ్రత్తగా తీయాలి. త్వరగా మరి మీ పాస్టర్ గారు నాకు సమయం ఇచ్చారు. మరి దేవుడు ఆ సమయానికి ముగించారు. ఎందుకంటే ఈ కూటానికి ఉన్న ప్రాముఖ్యత అది తెలుసుకోకపోతే ఆ భక్తి ఎలా చేయాలో తెలియదు. చూద్దాం. 79వ కీర్తన 47, 48 వచనం. ముందులో వచ్చిన చదవండి. 79, 47, 48. నా ఆయుష్కాలము ఎంత? దేవునికి స్తోత్రం. అందరు జాగ్రత్తగా మళ్ళీ చదువయ్యా. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించున్నావో, ఆ మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడెవడు? ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగానండి, అందరూ చూడమ్మా. ఇక్కడ లోకంలో చాలా మంది అనుకుంటారు, నేను ఎంతవరకు ఉండగలను, నేను ఎంతవరకు చేయగలని వారి ఆశలు ఉంటాయి. అది ప్రకృతి సంబంధించింది. రెండోది అంటే మానవుని యొక్క ఆలోచన. కానీ దేవుని వాక్యం చెప్తుంది, జగత నీవు నరులను వ్యర్థముగా సృజించావు. అంటే మానవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా. అయితే ఆయన ఆలోచన గ్రహించగలవారు ఎవరు? జాగ్రత్తగా ఎవరు గ్రహించగలరంటే దేవుని వాక్యమును చదువుచు దేవునితో సహవాసం చేసేవారు 1, 2 ఉండేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అది లేరండి. ఎందుకంటే అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలని అనుకుంటున్నారు. జాగ్రత్తగా నాలి. ఈ కూటానికి మరి ఆ ఆదరణ కూటము ఆ కుటుంబానికి ఆదరణ కలగజేయాలి. అంటే ఈ యొక్క మరణం అనేది ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. జాగ్రత్తగా నాల. ఈ మైక్ వినేవారిని, వింటున్న వారిని, చెప్పేవారికి అందరికి కూడా ఏదో సమయంలో చెప్పండి, ఏదో సమయంలో. ఆ సమయం ఎక్కడుంది చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. ఆ వచనం చూద్దాం, చదవండి. వెండి తాడు విడిపోవును, బంగారుపు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోను. ఇక్కడ అందరూ రాయించండి. మద్దతు తర్వాత వెళ్దాం. జాగ్రత్తగా నాలి. ఇక్కడ 4 సూచనలు చెప్పాడు దేవుడు. ఇక్కడ మరి వెండి తాడు తెగిపోద్ది, జాగ్రత్తగా. బంగారు గిన్నె పడిపోద్ది, వెండి తాడు ఎప్పటికైనా విడిపోద్ది. చూడండి, అంటే మానవుని యొక్క 4 దశలు అక్కడ కనబడుతున్నాయి. జాగ్రత్తగా నాలి. వెండి తాడు ఏమైపోద్దంట? విడిపోద్ది. బంగారు గిన్నె పగిలిపోద్ది.
దార యొక్క కొండ పగిలిపోను, బావిలో చక్రము పడిపో. అంటే ఏ సమయాన్ని జరుగుతుందో తెలియదు, జాగ్రత్తగా నాలా. అంటే మొదటిది ఏంటిది? వెండి తాడు. అబ్బా, చేయించినప్పుడు ఎలాగుంటుంది? బాగా ఉంటుంది. బావిలో అమ్మా మనం చూసినప్పుడు మనం తలతల అమ్మో అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే ఈ 4 దశల్లో ఏ దశ అయినా మనిషిని పలకరిస్తుంది. జాగ్రత్తగా నాలి. ఈ కూటానికి నేను రాకపోతే కుదరదు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఆయన నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి ఎవరైనా, పరిశుద్ధుడు. చూడండి, ఒక వస్తువు మనం వెళ్తా ఉంటాం. ఒక కిరాణా షాపులోకి వెళ్ళి ఆ మమ్మీ డాడీ నాకు ఆ బాటిల్ కావాలా అని అన్నాడు అనుకో, చెల్లిని కుర్రోడు, అది పెనాయిల్ బాటిల్ అవ్వచ్చు. జాగ్రత్తగా నాకు మనం కొనిస్తామా? చెప్పండి, కొనిచ్చిస్తారా ఎవరన్నా? ఎందుకంటే వాడికి అది క్షేమం కాదు, ఎందుకంటే అది మరణాన్ని కలగజేస్తున్నట్టు. అలాగే తన పిల్లలను ఏ సమయాన ఆయన పిలుస్తాడో మనకి. సర్వలోకానికి దేవుడు ఆయన. చెప్పండి, సర్వలోకానికి. మరణం అక్కడికేనా? మానవులందరికీ, సమస్త జీవరాశులకు ఇది ఒక ఏర్పాటు అంతే. జాగ్రత్తగా వినాలి. అలాగా ఊహించేసుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడంటే మీరు నమ్మాలి. ఏ సమయాన్నైనా ఆ పలకరించు రాకమునిపే నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మీద నువ్వు ఆధారపడాలి. అందుకని నువ్వు మానవులు ఎంత వ్యర్థంగా సూచించామన్నాడు అక్కడ కీర్తనకారుడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి ప్రసంగి గ్రంథకర్త దావీదు కుమారుడైన సొలొమోను మరి ఆ ప్రసంగం చేస్తూ దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడై అక్కడ మానవుని యొక్క 4 వచనాల గురించి, వెండి తాళలాగా ఉన్నావా, దేవుని స్తుతించు. బంగారు గిన్నెలాగా ఉన్నావా, దేవుని స్తుతించు. దాని దగ్గర కుండలాగా ఉన్నావా, దేవుని స్తుతించు. బావి దగ్గర చక్రంలాగా ఉన్నావా, ఏ టైంనైనా ఏం చేయాలి? కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున ఇలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది కుంగిపోకూడదు. జాగ్రత్తగా ఎలా జరిగింది మనసు ఉంటుంది. ఈ బాధ ఎవరు పోగొట్టలేరండోయ్. అమ్మా, అర్థమవుతుందా? ఈ బాధ ఎవరు తీర్చలేరు. ప్రభువుని యేసయ్య నీకు తీర్చును గాక. ఈ మాటల ద్వారా నువ్వు బలపడదువు గాక. ఏం బిడ్డారా, మీకే కాదండి, బైబిల్లో ఒక రాజుగారు ఉన్నారు. చెప్పండి, ఆయన చక్రవర్తి. చాలా యుద్ధాల్లో విజయాన్ని పొందినవాడు. అయితే అతనికే కష్టం వచ్చింది. చదువుకుందామా? చూద్దాం. చూడండి, మీకు ఒక్కొక్క వచ్చిన మీకు చూపించినప్పుడు మీరు ఆ మాటలు విని బలపడాలని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. చూద్దాం. 2 సమూయేలు పత్రిక, 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం కాడికి మనం చదువుకుందాం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఉన్నవారు లేపి వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక భోజనము చేయక ఉండెను. దేవునికి స్తోత్రం. రాజుగారు దేవునికి అత్యంత ప్రియమైన వాడు. ఏ ప్రార్థన చేసినా, ఒక యుద్ధానికి వెళ్ళినా, ఒక పని చేసేటప్పుడు దేవుని దగ్గర విచారణ చేసేవాడట. ఆయనకే కష్టం వచ్చింది. తన బిడ్డ జబ్బుడిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలా అర్థం లేదు. వెంటనే ఏం చేశాడట? ఉపవాసం ఉన్నాడట. ఉపవాసం ఉండి ఏం చేశాడు? సాష్టాంగంగా నేల మీద పడుకున్నాడు. ప్రభువా, నా బిడ్డను బ్రతికించని వేతన పట్టాడు. కొంతమంది వచ్చారట, అయ్యా నువ్వు రాజుగారు కదా, కింద పడుకోకూడదు, పుంచిలేగట్టు కుదరదు. అప్పుడు ఎలాగున్నాడు బిడ్డ? బ్రతికున్నాడు. ఏదో నా ప్రార్థన ఆలకిస్తాడని మరి దావీదు మొరపెట్టినప్పుడు చాలా శ్రద్ధగానే దావీదు మొరపెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఉపవాసం ఉన్నాడు. 1-2 రోజులు కాదు, 7 రోజులు ఉన్నాడు.
చెప్పండి, ఎన్ని రోజులు? 7 రోజుల. ఈ 7 రోజులు అవుతుండగా మరి తను భోజనం చేయలేదు. ఇక్కడ గుసగుసలు వినపడుతున్నాయి. ఏమైనా పడుతున్నాయి? అమ్మో, ఇంత ప్రేమ పెట్టుకున్నాడు, ఒకవేళ చచ్చిపోయాడంటే ఏం చచ్చిపోతాడేమో అని వారి యొక్క దగ్గరున్న పనివారు ఒకరికొకరు గుసగుసలు ఆడుకుంటారు. అయ్యో, రాజుగారు ఏమైపోతారో. కానీ ఉపవాసం ఉన్నాడు, చెవులు పనిచేస్తున్నాయి, విన్నాడు. అంటే ఏమైంది? చనిపోవడం తెలిసి అంటే ఏం చేశాడు? చదువుకుందాం, చూడండి. 18 వచ్చి తెచ్చానా? బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకై ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పినలా తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనికి చెప్పక చజాత్రి. అమ్మో, 7 రోజులు ఉపవాస్తున్నాడు. అతడు బిడ్డ బాధపడుతున్నాయి. ఎంత బాధపడి చనిపోయాడు ఉంటాడా? చచ్చిపోతాడేమో. అయ్య బాబు, ఎలాగా? బిడ్డ చనిపోయింది, మరి ఈయన చెప్తే ఏం చచ్చిపోతాడేమో. కానీ దావీదు భక్తిపరుడు, దేవునికి స్తోత్రం. దావీదు దేవుని హృదయం ఎరిగినవాడు. జాగ్రత్తగా నాలండి, దేవుని ఆలోచన ఎరిగినవాడు, దేవునితో సావాసం చేసేవాడు. ఈ గుసగుసలు మాటలు విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది? చదవండి. 20 వచ్చుకు వచ్చాను. దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించు యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కుబడులను తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా నాలుగు మాట అందరూ నావి చూడమ్మా. బాగులేనప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, బిడ్డతో పాటు చనిపోవడానికి సిద్ధపడిపోయాడు. జాగ్రత్తగా నావి. ఆ విషయం చూసిన ఈ సేవకులందరూ గడగడగడలాడిపోతున్నారు. అమ్మో, రాజు చక్రవర్తి ఆయన బిడ్డ ఈయన ఏం చచ్చిపోతాడేమో అమ్మో అని వాళ్ళు గడగడలాడుతుంటే దావీదు వినేం చేశాడు? వెంటనే ఈయనకు అర్థం కాలేదేమాట. ఏంటయ్యా, ఏంటిది అని చెప్పి డైరెక్ట్గా దావీదుని అడిగారు. ఇప్పుడు అయ్యా, బతికుండవు, నీవు ఉపవాసం ఉన్నావు, చచ్చిపోయిన తర్వాత నువ్వు లేచిపోయి చక్కగా మరి స్నానం చేసావు, తైలం పూసుకున్నావు, దేవుని మందిరానికి వెళ్ళావు, మొక్కుబడి చెల్లించుకున్నావు, భోజనం చేసి దీని మర్మం ఏంటి? చదువుతాడు. 21 వచ్చిన అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుండు గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసి నీవు ఇలాగు చేయుట ఏమని దావీదును అడగగా దేవునికి స్తోత్రం. అమ్మ జాతి కనాలి. ఈ సేవకు అర్థం కావట్లా. ఏంటి, ఈయన ఎంత ప్రేమించాడు కదా, బిడ్డ చనిపోయాడు కానీ ఇంత త్వరగా రిలీఫ్ అయిపోయేటి అని అక్కడ ఉన్నవారు దావీదుని అడిగారట. అయ్యా, దీని మర్మం ఏంటో చెప్పండి. ఇంత మీరు రిలీఫ్ అయిపోతారనుకోలేదు, ఇంత త్వరగా మీరు కోరుకుంటారనుకోలేదు, మాకు అర్థం కాలేదయ్యా. ఆ 2 మాటలు చెప్పు అంటే ఏం చెప్తారు చూద్దాం. 22 వచ్చిన బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించినేమని అనుకొని నేను ఉపవాసం ఉంటిని, ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాణిని తిరిగి రప్పించగలనా? వాని వద్దకు నేను పోదును గాని వాడు నా యొద్దకు మరలి రాడు. దేవునికి స్తోత్రం. సత్యం తెలుసుకున్నాడు. ఎవరైనా సరే భూమి మీద ప్రాణం అమూల్యమైనది. జాగ్రత్తగా నాలి. అమ్మా, దావీదు రాజు ఇక్కడ దేవునితో సావాసం చేసిన వాడు కనుక
తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం గతించిపోతుంది. మానవులో మార్పు రావట్లేదు. దావీదు దగ్గర నేర్చుకున్న సేవకులు ఏంటంటే, అయ్యా వాడు బతికుండగా దేవుని నేను బతిమాలుకున్నాను, ఏదో కనికర పడతాడు నా అయ్యిందని. ఇప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను ఎందుకు ఏడవాలి? నేను ఎంత ఏడ్చినా వాడు వింటాడా? వాడు తిరిగి వస్తాడా? రాడు కదా. నేను వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ వాడు నా దగ్గరికి రాడని బట్టి ఆ సేవకులు ఆశ్చర్యపడ్డారు. అబ్బా ఎంత గొప్ప రాజు అయ్యా, ఎంత మర్మం చెప్పావు. చాలామంది దేవుని బిడ్డలారా, ఇది చాలా వేదంతో కూడిందే అమ్మా. ఇది చెప్పడం సులువు కానీ అది భరించడం చాలా కష్టం. కానీ దావీదు ఎలా భరించగలిగాడు? అందరూ చూడండి, అందరూ దావీదు ఎలా భరించగలిగాడంటే, దావీదు కనెక్షన్ దేవునితో ఉంది. చెప్పండి, దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. చెప్పండి, ఈ లైట్ స్విచ్ అమ్మా, ఆ వైర్ అందులో ఉంది కాబట్టి లైట్ వచ్చింది. ఇప్పుడు మన ఆలోచన, మన తలంపు, మన విశ్వాసం దేవుని మీద ఉంటే తట్టుకునే ధైర్యం కూడా దేవుడే ఇస్తాడు. ఇప్పుడు ఈ కుటుంబీకులు అయ్యో కుమిలిపోకూడదు ఉంటే ఎన్ని శ్రమలు పడుతున్నో, ఎన్ని ఇబ్బందులు వచ్చినో దేవుడు చూశాడు. నా పిల్లలు ఇంతకంటే ఎక్కువ శ్రమ పడకూడదు. ఎక్కడ తీసుకెళ్ళాడు? జాగ్రత్తగా రాలి. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దావీదు నిర్ణయాన్ని చూసి సేవకులు ఆశ్చర్యపోయారు. అబ్బా ఎంత భక్తి, ఇది భక్తి. కనుక ప్రియమైన వారారా, శ్రమ వచ్చింది, శ్రమ వచ్చింది, ఎందుకు వస్తుంది? ఆయన చిత్తం. జాగ్రత్తగా రాలి. ఇలా జరిగిందని ఎవరు చెప్పడానికి వీల్లేదు. చెప్పడం ఇలా జరిగిందని దేవుడు ఎదిరించే వాళ్ళు ఉన్నారన్నారా భూమి మీద? క్రైస్తవులే కాదని ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దేవుడిని ఎదిరిస్తున్నారు కాబట్టి ప్రకృతి కోపం వస్తుంది. ఈ మాట కాదండి, ప్రకృతి కోపం వస్తుంది. భూకంపాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? దేవుని మాట వింటలేదు, ఎవరో దేవునికి లోపడతలేదు, ఏదో అనుకుంటున్నారు. కానీ మరి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది దేవుని చిత్తం. భరించలేదేమో. ఆ విడతలు బాధపడలేరు. ఎక్కడ రమ్మన్నాడు? తానున్న స్థలంలో పరదేశకు రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, బాబు రక్షణ పొందలేదు కదా, పరలోకాలకు వెళ్ళిపోతారు అంటారు కదా. చూడండి, ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా నాలి, మీరు బాగా వినాలి. చూడండి, కొన్ని విషయాలు తీసుకొస్తాను. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. ఇప్పుడు ఎక్కడికి, ఎలా చేస్తే దేవుని సన్నిధికి వెళ్తాం? రోమీయులకు రాసిన పత్రిక అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. దేవునికి స్తోత్రం. విశ్వసిస్తే చాలు, రక్షించబడతావు. దేన్ని ఆధారం చేసుకొని పౌలు గారు రోమీయుల సంఘానికి రాశాడంటే, శిలువలో దొంగ ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అది అయ్యా నేను పాపినే, కానీ నీకు ఈ శిక్ష వేయడం అమానుషం, మాకు కరెక్టే. మేమెన్నో చేసాం, మేము ఎంతోమంది చంపేశాం, ఇది శిక్ష మాకు కరెక్ట్, నీకు అన్యాయం నాయన. కానీ నాకు ఒక కోరిక ఉంది, నీవును నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే ఇన్ని చేసిన పాపాలన్నీ కూడా ఆ ఒక్క మాటలో ప్రభు హృదయం సంతోషమైంది. అయ్యో అంటే నీవును నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. సరే, ఇప్పుడు శిలువలో ఉన్నాను కాబట్టి కసిపుండి అన్నాడా? కాదు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందుగాక. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ దేశం? పరదేశం. చెప్పాలా? అది ఇంకా పరలోకం కాలా అమ్మా? తీర్పు ఉంది. చెప్పండి, ఎక్కడ ఉంది? తీర్పు ఉంది. ఒక్కొక్కరిని వెయిటింగ్ హాల్. దేవుని బిడ్డలారా, అబ్బాయి ఎక్కడున్నాడు? వెయిటింగ్ హాల్లో ఉన్నాడు. జాగ్రత్తగా ఎక్కడున్నాడమ్మా? ప్రభు పరదేశంలో ఉన్నాడు. మన దేశంలో ఒక భక్తుని యొక్క కుమార్తె చనిపోయింది. జాగ్రత్తగా ఆయన మహాభక్తుడు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట జరిగేది. అలాంటి కుమార్తె, అతనికి అబ్బాయి అమ్మాయి, వాళ్ళు మరి ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్లో అమ్మాయి చచ్చిపోయింది. ఆయన ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత నీ సేవ చేస్తున్నాను ప్రభువా, నాకు ఇలా జరిగింది ఏంటంటే ఆయన కొన్ని దినాలు దేవుని సేవ నుంచి ఏడుస్తున్నాడు. ఎక్కడ వస్తాడువా?
ఏడుస్తున్నాడు. పాల్ దినకర్ గారని గొప్ప సేవకుడు ఆయన. దేవుని దగ్గర ఏడుస్తుంటే ప్రభు ఒకసారి ఒక దర్శనం చూపించాడట. ఏంటి దినకర్, నువ్వు ఏం చేస్తున్నావు? నా కుమార్తె కావాలి. నీ కుమార్తె కావద్దా? చూపిస్తాను తీసుకెళ్ళి. ఒక దర్శనంలో చూపించి ఆ యొక్క పరదేశంలో ఆమె ఏం చేస్తుందంట, ఒక తోటలో తిరుగుతుందంట, తెల్లని వస్త్రాలు వేసుకొని. మరి తండ్రి గుర్తే కదా, జాగ్రత్తగా అమ్మ, తండ్రి గుర్తే కదా. ఏం చెప్తే అమ్మా ఏంజిల్ అంటే నువ్వెవరో అంటున్నా. ఆయన చెప్పిన సాక్ష్యం అండి అది. జాగ్రత్తగా నువ్వెవరో. అప్పుడు అన్నాడు దేవుడు, అయ్యా అది దేవుని చిత్తం, నా చిత్తం. మీకు అర్థమైందా? నీవు ఈ భూమి మీద ఈ శరీరంలో ఉన్నప్పుడే మమకారాలు, చెప్పండి ఏంటి, ఈ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే మమకారాలు. ఆత్మకి ఏముండవు. చేతమ్మా, ఆత్మ ఒకటే. చెప్పండి, ఆత్మ ఒకటే. దేవుడు ఒక్కడే, బాప్తిసము ఒక్కటే, విశ్వాసము ఒకటే. కనుక ఆయన ప్రభువును ఒప్పుకుంటే, ఆయన ప్రభు ఒప్పుకున్నాడు కనుకనే ఆ చంటి బిడ్డను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం వింటున్నా మనం. ఇది ఎలా జరిగింది ఏంటి, ఇది ఎలా జరిగింది ఏంటి, ఏం చేశారు, అలాంటి మాటలు మనం కామెంట్ చేయకూడదు. దేవుని బిడ్డలుగా దేవునికి స్తోత్రం. కనుక మనం ఆదరించాలి వాడిని. చెప్పండి, ఏం చేయాలా? అమ్మా, దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయమే న్యాయమే చేస్తాడండి. ఇంకా కొంతకాలం ఉంటే అది తగ్గకపోతే వీళ్ళ స్థితి ఏంటి? ఇంకా కుమిలిపోతారు కదా. దేవుని యొక్క పని ఏం చేసినా ఆయన న్యాయమే చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన వాళ్ళారా, దావీదు తన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళాలి కానీ వాడు ఎక్కడికి రాడు. జాగ్రత్తగానండి ప్రియమైన వాళ్ళారా. మరి ఈ మాటలు కఠినమైనప్పటికీ వాళ్ళకి ఆదరణ కలగాలి. చెప్పండి, ఒక మనిషిగా ఈ మాటలు కఠినమే. అయ్యో, ఎలా కోరుకుంటారండి ప్రాణం. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఒకరికొకరు ఏం చేయాలా? ఆదరించబడాలి. చెప్పండి, ఎవరికండి? ఒకరికొకరిని బట్టి ఆదరించబడాలి. ఆ కుటుంబానికి ఏం చేయాలా? వాళ్ళు ప్రార్థన రానప్పుడు వెళ్ళి నలుగురు ముగ్గురు సంఘ పెట్టి వెళ్ళి, అమ్మా ధైర్యం తెచ్చుకో, దేవుడు సాయం చేస్తాడు అని మనం ఎప్పుడైతే ఆదరిస్తామో ప్రభు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. మధ్య చాలా మంది కొంత లోక సంబంధంలో వెళ్ళిపోతారు. కొంతమంది, అందరినీ నన్ను కానీ కొంతమంది ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వాక్యం చెప్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూద్దాం. ఇర్మియా గ్రంథము చూడండి. మరి నిన్న ప్రసంగంలో కూడా మీకు వచ్చిన పాస్టర్ గారు చెప్పారు ఆ మాట. చూడండి, దానికి ఒక ప్రత్యేకమైన ఒక మాట ఉంది. చూద్దాం, 18వ అధ్యాయము ఇర్మియా గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియాకు దేవుడు అయిన యెహోవా ఒక వాక్ వచ్చింది. నీవు వెళ్ళి కుమ్మడి వారి ఇంటికి వెళ్ళు. చూడండి, చదవండి అన్నమాట, చదవండి. పొమ్ము, పని చేయొచ్చు. కుమ్మరి జిగటమనుతో చేయించు కుండ వాని చేతిలో విడిపోయాను. ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైన కుండను మరి ఒక కుండను చేసిన. అక్కడ చాలండి. ఇక్కడ ఎందుకు ఇర్మియాను అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? జాగ్రత్తగా నాలండి. డైరెక్ట్గా ఇల్లు ఇలా చేయి చెప్పండి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళడమే. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకిస్తున్నారు. ఏమన్నా జాగ్రత్తగా దేవుని మాట పెడచెవి పెడుతున్నారు. అబ్బో, ఇర్మియా ప్రార్థన చేస్తున్నా, ఏంటి ప్రభు నీ ప్రేమ వీళ్ళు తెలుసుకోవట్లేదయ్యా, నువ్వు శక్తివంతుడు కదా, వీళ్ళు తెలుసుకోవట్లేదు. ఏంటంటే నువ్వు ముందు ఆ యొక్క సార దగ్గరికి వెళ్ళు. చూసి వెళ్ళాడు. వెళ్ళేపాటికి అతను ఏం చేస్తాడంటే చక్కని ఒక పాత్ర చేస్తున్నాడు. అది ఏ పాత్ర అయినప్పుడు చేస్తాడు. చేస్తున్నప్పుడు అదేమైనా చేతిలోనే ఈడిపోయింది. ఈడిపోతే మళ్ళా దాన్ని ఏం చేశాడంటే గట్టిగా పిసికి మళ్ళా గట్టికి కొట్టి మళ్ళా ఇంకొక పాత్ర
ఏం అర్థమైందా ఇరిమి అంటే వాళ్ళు చూస్తున్నాడు ప్రభా ఏం చెప్తావు అని. అప్పుడు అన్నాడు ప్రభు, ఇదిగో ఇశ్రాయేలీయులందరూ నా చేతులు ఇలాగే ఉన్నారు, నేను తీయాలంటే తీసేస్తాను, తయారంటే ఉంచాలంటే. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం మనం చెప్పాలా? అందరూ దేవుని చేతిలోనే ఉన్నాం. వాక్యం చెప్పేవాడు ఇక్కడ ప్రశ్న ఏం కాదండి, మీకు అర్థమైందమ్మా? కాబట్టి దేవుని చిత్తం, దేవుని పిల్లరా ఇశ్రాయేలీయులందరూ అలాగే ఉన్నారు నా చేతిలో, జాగ్రత్తగా హెచ్చరించు అని చెప్పాడు. అంటే మరి ఆయన సృష్టికర్త, చెప్పండి ఎవరమ్మా? దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను సృజించాడు. నీ ఎడల నా ఎడల ఒక ప్రణాళిక ఉంది ప్రభుకి, చెప్పండి ప్రణాళిక ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఇప్పుడు పర్వత శేఖరం ఎక్కుతూ ఉంటారు చూడండి కొంతమంది, తెలుసా కదా? ఎక్కినప్పుడు బాగా ఉంటుందండి. ఎన్నోళ్ళు చాలామంది తిరిగి ఎక్కిన వాళ్ళు ఎక్కారు, ఉన్నోళ్ళకి ఏమొచ్చింది, అయ్యో పూర్తిగా ఎక్కలేకపోయాను. ఇది విశ్వాస యాత్ర, పరలోక యాత్ర. ఇందులో ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, సత్యాలు ఉంటాయి. అమ్మ మనం మంచి చేసినప్పుడు కూడా ఒక్కోసారి మనకి ఏమొస్తుంది, నిందలు కూడా వస్తాయి. ఇవన్నీ తట్టుకొని వెళ్ళాలి మనం ఎక్కడికి? ప్రభు సన్నిధికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా ఈ రోజున మరి బిడ్డలు మరి కుటుంబీకులు మరి అంతగా కలత పడకుండా కుటుంబాల్లో ఏమవ్వాలట, ఒకరికొకరు సమాధానపరచుకోవాలి. అయ్యో బిడ్డలకు నీ గురించి అయిందా, నీ గురించి అనుకోకుండా ఏం చేయాలట, సమాధానం కలగబడి దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసి నెమ్మది పొందాలి. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక మాట చెప్తారండి, ఒక్కొక్క మాట జాగ్రత్తగా నాలి. ఈ సత్యాలు మీకు తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాక్యాన్ని ఆధారం చేసుకోండి. వాక్యం మనకు ఆదరణ, చెప్పండి వాక్యం మనకి, చెప్పండి వాక్యం మనకి ఆదరణ. నీకు నాకు వాక్యమే ఆదరణ. కనుక ప్రియమైనరా యోబు భక్తుడు ఉన్నాడు. యోబుకు గొప్ప మరి ధనవంతుడు, భాగ్యవంతుడు. రెండోది ఏంటంటే దేవునికి భయపడేవాడు, చెప్పండి దేవునికి భయపడేవాడు. ఒకరోజు మరి దేవదూతలందరూ కూడా ఎక్కడికి వచ్చిందంట, దేవుని దర్శించడానికి వస్తే అందులో అటు ఇటు తిరుగుతూ వస్తూ సైతాన్ కూడా కూర్చున్నాడట. మరి సైతాన్ ఎందుకు వెళ్తాడు? ఆయన మొదలు కూడా భక్తుడే. సాతాన్ అంటే లూసిఫర్ అంటే మామూలుడు కదమ్మా, అందరికంటే కెరూబుల్లో ఒక స్పెషల్. ఆయన ఆరాధన చేస్తే ప్రభు సంతోషించేవాడట. అసలు నువ్వెందుకు వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను. వచ్చితే ఇక్కడ ఎవరికి వచ్చింది గొడవ చెప్పండి? దేవునికి లూసిఫర్కి వచ్చింది. వచ్చింది. ఇదిగో నా భక్తుడు యోబు గురించి నువ్వు ఆలోచించావా? ఆయన యథార్థమంతుడు, చెప్పండి చెప్పాలా? యథార్థమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు. ఎవరు చెప్పారు సాక్ష్యం చెప్పండి? ముగించి చేస్తాను బాబా. అత న్యాయవంతుడు, భక్తిపరుడు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత శ్రమ వస్తుందా? మన భాషలో అబ్బా అలాగొస్తుందండి అంటారు కదా. కానీ ఎవరికెవరికి వచ్చింది గొడవ? దేవునికి అపవాదికి వచ్చి ఈయన మధ్యలో లాగారు. ఆయనేమో నా సేవకుడు యోబంటి భక్తిపరుడు ఉన్నాడా భూమి మీద, ఒక్కడు కూడా లేడన్నాడు. అయితే ఉత్తిగా అన్నాడేంటి? నువ్వు ఆయన చుట్టూ కంచి వేసావు, ఆయన చుట్టూ నువ్వే కాపురం ఉన్నావు కనుక అలా అవన్నీ తీసేస్తే నీ ముఖం మీదే దూషిస్తాడంటే కుదరదు. ఎవరికి వచ్చింది చూడండి. స్వామి చెప్తారు కదా, ఈ పెద్ద పెద్ద ఆంబోతులు దున్నుకొని పొడుచుకొని చిన్న చిన్న పిల్లలను పడుతుంటాడే. అలాగా యోబు వాళ్ళిద్దరికి మధ్యన ఒక మరి ఆట బొమ్మగా ఆయన యోబు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజునే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆస్తి క్లోజ్ అయిపోయింది. అమ్మా ఉన్న సంపదంతా పోయింది. ఒక్క రోజులో నీళ్ళు 10 మంది పిల్లలు, నేను 10 మంది పిల్లలు ఒక్కొక్కరు వచ్చేసి చెప్తున్నారు సమాధానం. ఒక్క మాట చెప్తాను చూడండి. అక్కడ ఏం జరిగిందంటే ప్రియమైన వల్ల అదే యోబు గ్రంథము 1వ అధ్యాయము 21 చదివండి సరిపోతుంది. 1:21 సరిపోతుంది. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరే వచ్చేది, దిగంబరే ఎక్కడ వెళ్ళి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని అక్కడ పెట్టుకున్నాను. యెహోవా నామమునకు మహిమ కలిగి ఎంత భక్తి అని ఆ కింద చదువు. దేవుని యోబు నోటి ద్వారా ఈ సంగతులను ఏ విషయము ఏ సంగతులు యోబు ఏ పాపము చేయలేదు.
దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. అందుకనే భక్తుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, మీరు కూడా దయచేసి దైవజనుడిగా చెప్తాను, ప్రభు మీద భారం వేసి గుండె నిబ్బరం కలిగి ఏం చేయాలట? ప్రభువులో బిడ్డను చూసుకోండి. దేవునికి స్తోత్రం. అమ్మా, ధైర్యం కలిగి ఉండాలి. ఒకరికొకరు ఆదరణ పెట్టుకోవాలి, లేకపోతే కుటుంబం బలహీనం అయిపోతాయి. మరి దావీదు దేని బట్టి బలపడ్డాడు? వాక్యాన్ని బట్టి. అమ్మ, అంతేనా? అంతేనా? మరి యోబు ఎవరిని బట్టి బలపడ్డాడు? అది దేవుని దగ్గర భక్తిపరుడు కదా. 10 మంది బిడ్డల కొరకు రోజు అర్పణ చెల్లించేవాడటండి. మచ్చలేనిది చెప్పండి, మచ్చలేని. ఎంత భక్తుడండి! దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, అయినా శ్రమ వచ్చింది, దేవుడు విడిచిపెట్ల. ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్కసారి చూపుడు మాటలు వస్తూ ఉంటాయి. అమ్మా చూడండి, కలిగించేట్లు కొడతా ఉంటారు, భక్తి చేసే వాళ్ళు కడతా ఉంటారు. కనుక దేవుని పిల్లల సంఖ్య తగ్గునుగాక, ఆనాటి ఆలోచన పోవునుగాక. ఎందుకంటే ఇక్కడ ఈ ఆదరణ కొడుకులో వారి కుటుంబాన్ని బలపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో మనం నమ్మాలి. కనుక ఈ కూటం ద్వారా ఆ కుటుంబానికి ఏం రావాలమ్మా? ఆదరణ. చెప్పడం ఏం రావాలా? ఆదరణ. కోల్పోయి దిగసారిపోయి అమ్మా ఎంతో వేదనది. మనుషులు తీర్చేది కాదండి, దేవుడు ఒక్కడే సహాయకుడు. ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయ్యి ఉన్నాడు. అమ్మా జాతపడి, దేవుడు ఏమైనాడు? సృష్టికర్త. తండ్రి అయ్యి ఉన్నాడు, కుమారుడు అయి ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు కుమారుడులో ఆయన కుమారుడు. దేవునికి స్తోత్రం. ఎవరు విడిచిపెట్టండి అమ్మా? లోకమంతా నీకు వ్యతిరేకమైన నువ్వు ఆయన దగ్గర నిలబడితే నీ పక్షంగా నిలబడేవాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, దావీదు బలపడ్డాడు, యోబు బలపడ్డాడు. మరి మనం కూడా ఏం చేయాలా? బలపడాలి. చెప్పడం బలపడాలి. అందుకని మరణము చూడనరుడు ఎవడో ఈ లోకంలో ఎవడో లేడు. దాన్ని హేళన చేస్తే ఎవరు తప్పించుకోలేరు. మీకు అర్థమైందమ్మా? అది ఎప్పుడూ రావచ్చు, చంట ఎప్పుడు రావచ్చు. 4 చెప్పారు కదమ్మా. ఏంటండి? వెండి తాడు, బంగారు గిన్నె. చూడండి, బంగారు గిన్నె దాన్ని ఎవరిస్తే ఒక గంట పడుతుంది. మీ అయ్యగారు నాకు అరగంట కూడా ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యేక సబ్జెక్టు అరగంట తీసుకుంటాం. దాన్ని ఎవరికి వెళ్ళిపోవాలి? లోతు. ఇప్పుడు ఎవరి లోతు చెప్పట్లా, ఇప్పుడు ఎవరి లోతు చెప్పట్లేదు, పైపైన వెళ్ళిపోతున్నారు. అందుకని పైపైన భక్తి వెళ్ళిపోతుంది. కనుక ఎవరన్నా మనిషి అన్ని కలిగి ఉంటే ఎలాగుంటాడు? బంగారు గిన్నె కదా చెప్పాలా అమ్మ? బంగారు గిన్నెనా? అన్ని శుభ్రంగా కూడా దారి దగ్గర కొండ నాది, ఇది నాది, ఇది నాది, నాది నాది అంట. బావి దగ్గర చక్కడం, నీ లేకపోతే నీళ్ళు తోడలేవు. దాని సబ్జెక్ట్ చాలా పెద్దది. కనుక పిల్లరా, అయినను ఈ 4 సమయాల్లో ఏదో సమయంలో పలకరిస్తాడట. కనుక ఈరోజు నాకు అవసరం లేదనుకోవడం లేదు. దేవుడు ఏ సమయానైనా, ఏ మనిషినైనా, ఏ టైంలోనైనా ఆయనకు నచ్చితే 100 సంవత్సరాలు వస్తాడు. ఎవరు చెప్పండి? ఆయన ప్రియముగా ఉంటే అంటే పట్టుకుంటారు. ఆయన చిత్తం, ఆయన పిలుపు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ముగించేస్తాం. ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. తెలుసమ్మ సంగతి? యుగ యుగములకు నీవే మాకు దేవుడవు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచి వచ్చాం. మరి ఇక్కడ మనం ప్రయాణం చెప్పు. ఒకళ్ళు 70, ఒకళ్ళు 80, ఒకళ్ళు 90, ఒకళ్ళు 60, ఒకళ్ళు 20, ఒకళ్ళు 5, 2, 3, 4. మళ్ళీ ఏం పట్టుకెళ్ళాలా? ఒక సాక్ష్యము. చెప్పండి, ఏం పట్టుకెళ్ళాలా? ఒక క్రియ. నీ సాక్ష్యము భూమి మీద దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అర్థమైంది తల్లి? కనుక ఎవరి సాక్ష్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలండి. ఎవరి భక్తి వాళ్ళే కాపాడుకోవాలి. ఎవరి విశ్వాసం వాళ్ళే కాపాడుకోవాలి. ఒకరినొకరు పోల్చుకోవడానికి వీల్లేదు. ఒకరికొకరు పోల్చుకున్నారనుకో ఏమైపోతాం? ఆదిపోతే నీది. అందుకని నీ టికెట్ నీవే జాగ్రత్త పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పటి నుంచి మనం వైజాగ్ వెళ్ళాలనుకోండి, టికెట్ పట్టుకోవాలి లేదా? తీసుకున్నావండి అంటే కుదరదు. నువ్వు పట్టుకో, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ లోపల ఎన్ని ఉంటాయి? ఎన్ని స్టేషన్లు ఉంటాయి? ఎక్కేవాడు, దిగేవాడు, గుద్దేవాడు, మాట విసిరేవాడు. ఇవన్నిట్లో కూడా మనం నిలబడితేనే మన గమ్యాన్ని చేరగలం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ ఆదరణ కూడా చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లుగా. చెప్పండి, ఒకరి తల్లి నిన్ను 65:13 అనుకుంటండి యెషయా గ్రంథమ్మా. ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. దేవునికి స్తోత్రం. ప్రభు చెబుతున్నాడు, ఈ కుటుంబాన్ని ఆదరిస్తాడట. అంతకంటే గొప్ప భాగ్యాన్ని మీకు అమ్మా. కనుక దీని గురించే అయ్యో దేవుడు ఏం చేశాడు, ప్రభు ఏం చేసి కొంతమంది అంటే ఏం తెలుసు,
ఎవరికైనా చెప్పండి, నువ్వు యేసును నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అది పలకరిస్తాయి. కానీ యేసులో ఉంటే ఏంటి? నీ బిడ్డ పరలోకంలో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. అర్థం తల్లి, పరదేశంలో ఉన్నాడు. మరి ఇక్కడ మనం చదువుకుంటే ఒక మాట చెప్తే, మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు వాళ్ళే పరలోకం వెళ్తారు ముందు. ఆ తీర్పు సమయాన వారితో మనం సమానం కాదు. వాక్యం వివరించాలని పడుతుందమ్మా, సమయం గమనించండి. ఈరోజు వాక్యం మీ అందరికి కూడా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నిట్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ప్రభు యొక్క మనసును తెలుసుకోవాలి. చెప్పండి అండి, ప్రభు వాక్యం చదివితే నీకు అర్థమవుద్ది. మా భాష గారు చెప్తారు వాక్యం అంటే ఎలా కుదురుతుంది? ప్రభు మనసు నువ్వు ఎరగాలి. ఆయన మనసు నిన్ను ఎరిగాడు. నిన్ను అసలు పుట్టించిందే ఆయన కదా. నన్ను ఎవరు పుట్టించేది? దేవుడే. చెప్పండి, దేవుడే కదమ్మా. నన్ను నేను పుట్టించింది దేవుడే. ఆయన మనల్ని ఎరిగాడు. మనం ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుంటే సహవాసం వస్తుంది. తెలుసుకుంటే ఏమవుతుంది? సహవాసం వస్తే ఏమవుతుంది? సమాధానం వస్తుంది. సమాధానం వస్తే ఏమవుతుంది? పరలోకం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో నాటబడి ముఖ్యంగా ఈ ఆదరణ కూటమి ఏర్పరిచిన కుటుంబానికి ఆయన ఆదరణ, నెమ్మది, సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు వందనాలయ్యా. సేవకుని నిలబెట్టి ఈ లోకములో మా జీవితాలు అల్పమైన జీవితాలని నాయన మీరు మమ్మలను ఆయన ఆయా వర్షంలో మమ్మల్ని పిలుచుకుంటారు. ఇగో ఈరోజు ఒకరి చేత ఒకరు ఆదరించబడాలని మీరు మాట్లాడారు. ఇదిగో కుమ్మరి వాని పొలం దగ్గరికి వెళ్ళి అయ్యా వెళ్ళమన్నప్పుడు ఏమై వెళ్ళి ఆ మాట విన్నాడు కనుక సత్యాన్ని గ్రహించాడు. ఈరోజు నీ బిడ్డలు నీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట వారి జీవితాల ఆదరణ కలిగించేది. ఇదిగో వారు నేను కుటుంబంలో ఇదిగో నీ ప్రియ బిడ్డ, ఇదిగో నీ ప్రియకుమారుడికి ఇచ్చిన మొదటి బిడ్డను ఆయన మీరు పిలుచుకున్న రెండో బిడ్డను, ఆ కుటుంబాన్ని అంతటి మీరు దీవించి ప్రత్యేకపరిచి నీ మందిరములో నివసించి రక్షణ పొందుకోవాలి. ఇదిగో ప్రభువా, ఆ బిడ్డ అయితే ప్రభువా మరి అయ్యా నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో ఎదిగినప్పటికీ ఇదిగో నాయన నేను విశ్వసించి నీ రాజ్యానికి వచ్చాడు. ఇదిగో మాకైతే అది లేదు, నమ్మే బాప్తిసం పొందాల. కాబట్టి ఆ కుటుంబంలో తన తల్లి ఇంకా కుటుంబస్తులు నన్ను నమ్మి బాప్తిసం పొందుకొని రక్షించబడి నీ రాజ్య పౌరులుగా నీ సాక్షులు ఉండడానికి సహాయం చేయమని ఇక వచ్చిన ఇక్కడున్న బిడ్డల్లో కూడా ఇంకెవరికైతే రక్షణ లేవో వారందరూ కూడా విశ్వాసం ఉంచి నన్ను నమ్మి బాప్తిసం పొందుకొని నీ సన్నిధిలో నీ మందిరంలో చేర్చబడే కృప అందరికీ మీరు దయచేయమని మా చుట్టుపక్కల ఉన్న బంధువులు స్నేహితులు అందరూ కూడా ఈ కుటుంబాన్ని ఆదరించడానికి ఇదిగో నాయన ఈ లోకంలో ఉన్న సెంటిమెంట్లు పక్కన పెట్టి ఇదిగో నీ మాటను పట్టుకుని వచ్చి నాయన ఇందులో పాలు పంచుకొని వారిని ఆదరించి వెలిగే కృప దయచేయమని ఇదిగో నాయన నువ్వు చేసిన ప్రతి రోజు మంచిదని మొదటిగా మాట్లాడారు. రెండోదిగా ప్రభా నీ బిడ్డ ద్వారా ఇదిగో నాయన ఇగో ముందుగా వెళ్ళిన వారు ధన్యులని వారున్న చోటుకే మళ్ళీ మేము వెళ్ళి మనం కూడా వెళ్తామనే మర్మాన్ని నాయన దావీదు భక్తుడి ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో శ్రీనివాసరావు గారిని అలాగే సునీతను ఇదిగో తనకి ఇచ్చిన ఆయా బిడ్డను దీవించండి. పెద్ద బిడ్డను పిలుచుకున్నారు, ఆదరణ దయచేయండి, రక్షణ దయచేయండి. అలాగే వారి కుటుంబ సభ్యులు ఇదిగో వెంకటేశ్వరరావు వారి కుటుంబం, వారి పిల్లల కుటుంబం వచ్చారు. అలాగే ప్రభువా వారి బంధువులు స్నేహితులు అందరికీ ఆదరణ దయచేయండి. అలాగే సంఘమునకు ఆదరణ దయచేయండి. స్నేహితులకి బంధువులకి ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరికీ ఆదరణ దయచేయండి. మీరు పొందమని నీ దాసుడు కూడా నాయన మాట ఇచ్చినట్టుగా వచ్చి చక్కటి వర్తమానం ఎత్తి ఉంటుండగా అయ్యో నాయన నీ దాసుని పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇగో నాయన ఇంకనూ జ్ఞానంతో నింపి వాడుకోమని ఇగో నాయన దాని ప్రసాద్ గారు మీ చేతులకు అప్పచేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరినీ మీ చేతులకు అప్పచేస్తున్నాను. ఇది నాయన నీ వాక్యం ఎంతో గొప్పది ప్రభువా. నీ వాక్యం ఎవరించి చెప్పాలంటే అయా సమయం సరిపోతుంది ఆయన, కానీ క్లుప్తమైనగా మరి కొంతమైన సమయంలోనే చాలా విషయాలు వివరించి చెప్పడానికి నీ కుమారుడికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నాయన వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, కుటుంబానికి ఆదరణ దయచేయండి. నీ సన్నిధిలో ప్రతి బిడ్డ నాటపడాలా, ఫలించాలా, నీ కొరకు సాగే బిడ్డలుగా నీ పనిలో పాల్పంచుకునే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని. ఇదిగో నాయన నీలో మేము లేకపోతే మా బ్రతుకులేదయ్యా, నీలో మేము లేకపోతే మా జీవితమే వ్యర్థమయ్యా.
కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో నాటబడి ఫలించడానికి, అది 30 60 100 ప్రకటించే కృపణ దయచేయమని ఇంత ఘనంగా ఇగో నాయన కుమ్మడి ప్రవీణ్ విషయంలో నువ్వు జరిగించావు. ప్రవీణ్ ద్వారా ఈరోజు గొప్ప సందేశాన్ని ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించారు కనుక ఆ సందేశాన్ని ప్రకారము బిడ్డలందరూ మేలు పొందుకొని నీలో జీవించే కృప దయచేయమని, రక్షణ భాగ్యాలతో అలంకరించమని, మా చుట్టుపక్కల వారు కూడా ఈ మాటలు విన్నారు, వారు కూడా నిజరక్షకుడు నిజదేవుడు యేసుక్రీస్తు అని వారు కూడా గ్రహించి వారు కూడా అంగీకరించి మేలు దీవెన రక్షణ ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయమని, వాతావరణం కోసం ప్రార్థన ఆయన చేసి ఉంటే ఆయా వాతావరణం మంచిగా మీరు ఉంచినందుకు, మంచి గాలి ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. అయ్యో నాయన ఇంటి వాండర్లు, అలాగే ప్రభా ఆయన సహకరించిన యూత్ బిడ్డలు, సహకరించిన సంఘం, సహకరించిన మనుషులు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, రక్షణ నడిపించుకోమని యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థించి యేసు నామములో సమస్తము అడిగి నమ్మి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒకటే థ్యాంక్స్ చెప్తారు కాబట్టి ఆ తర్వాత ఆశీర్వాదం.